జిల్లాలో కొమరగిరి లేఅవుట్లో జరిగిన అక్రమాల మీద విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి అవినీతికి పాల్పడి 13,000 మందికి ఇళ్ల స్థలం పట్టాలిచ్చారని ఆరోపించారు. స్థానికులను వదిలేసి ఆయన తన నియోజకవర్గం వాళ్లకు ఎలా ఇస్తారని కొమరగిరి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సత్వరమే విచారణ జరిపించి ఇక్కడి మత్స్యకారులు సహా అర్హులైన వారికి పట్టాలివ్వాలని ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్లో సుమారు 400 ఎకరాల్లో 13,000 పట్టాలు ఇప్పించి అప్పటికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హడావిడి చేశారు. స్థానికుల్లో 130 మందికి ఇచ్చి 1000 మందికి మొండి చేయి చూపించారని, ద్వారంపూడి తన నియోజకవర్గం వాళ్లకే ఇచ్చుకున్నారని కొమరగిరి సర్పంచ్ నాయుడు బాబు చెబుతున్నారు. కొమరగిరి గ్రామంలో సుమారుగా 400 ఎకరం జగనన్న లేఅవుట్లు అని చెప్పి తీసుకోవడం జరిగింది. అక్కడ స్థానికేతరులకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది తప్ప గ్రామంలో ఉన్న స్థానికులకి పట్టాలు లేవు. 400 ఎకరాలు తీసుకుని కనీసం 160 పట్టాలు అక్కడ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది స్థానికులకి. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి కాకుండా బయట వాళ్ళకే ఇచ్చారు. అంచేత ఇక్కడ ఎంక్వైరీ చేసి సుమారుగా 1000 మందికి దగ్గరగా లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సత్వరమే ఆ ఎంక్వైరీ చేయించి వాళ్ళకి పట్టాలు ఇప్పించాలని చెప్పేసి మీ ద్వారా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇళ్ల స్థలాలు లేక బాధలు పడుతున్నామని అక్కడి మత్స్యకారులు చెబుతున్నారు. 400 ఎకరాలు తీసుకుని స్థానికులైన మత్స్యకారులను పక్కన పెట్టడం దారుణమంటున్నారు. మేము మత్స్యకారులు సముద్రము కోతకు గురయ్యి ఎంతో బాధ్యతలై ఉన్నాము. కానీ అక్కడ 4 గ్రామాలు కూడా మా మత్స్యకారులు ఇళ్ల స్థలాలు లేక ఎంతో బాధపడుతున్నాము. స్థానిక మండలంలో 400 ఎకరాలు తీసుకున్నా సరే మా మత్స్యకారులకి ఏ ఒక్క పట్టా ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి. కానీ కాకినాడ ఏరియా నుంచి వచ్చి ఇక్కడ మా మండలం కొత్తపల్లి మండలంలో 400 ఎకరాలు తీసుకున్నారు తప్ప ఒక్క పట్ట కూడా మాకు మత్స్యకారులకు ఇవ్వలేదు. మేము చాలా ఆందోళనలో ఉన్నాం, చాలా బాధల్లో ఉన్నాము. మా మత్స్యకారులకి అందులో ఎంక్వైరీ చేసి ఇంకా చాలా వరకు కట్టలేదు కనుక ఎంక్వైరీ చేసి మా స్థానిక మత్స్యకారులకు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరి ప్రార్థిస్తున్నాను అందరినీ. తెలుగుదేశం హయాంలో ఇక్కడి ఎస్ఈజెడ్ నుంచి 80 ఎకరాలు డీనోటిఫై చేయించి మత్స్యకారులకు పట్టాలిచ్చే ఫైల్ ముందుకు కదిలిన సమయంలోనే ప్రభుత్వం మారిందని మాజీ ఎమ్మెల్యే వర్మ గుర్తు చేశారు. కొమరగిరి లేఅవుట్ విషయంలో ద్వారంపూడి అక్రమాల మీద సమగ్ర విచారణ జరిపించి స్థానికులకు పట్టాలిప్పించాలని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కు లేఖ రాశామన్నారు. అక్కడ జరిగిన అవినీతి కొమరగిరి లేఅవుట్ లో రైతుల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుని వీటిలన్నింటినీ కూడా అదే విధంగా మట్టి ఫిల్లింగ్ చేసిన అప్పుడు ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు, కాకినాడ ఎమ్మెల్యేతో పాటు ఇంకా ఉన్నారు మీ ఇన్వాల్వ్ అయిన ఎమ్మెల్యేలు, వాళ్ళందరి మీద కూడా దర్యాప్తు చేయాలి. ఇది కోట్ల కుంభకోణం. కొమరగిరి లేఅవుట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ సంబంధించిన వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చారు. మేమేమన్నామంటే ఆ రోజు కూడా కలెక్టర్ దగ్గర పోరాడాం, ధర్నాలు చేసాం. మా నియోజకవర్గం భూములు స్థానికులకి కొమరగిరి, ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కొత్తపల్లికి సంబంధించిన 3-4 వేల మంది ఉన్న లబ్ధిదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో హడావిడిగా 13,000 మందికి పట్టాలిచ్చినా 300-400 మంది మాత్రమే ఇళ్లు కట్టుకున్నారని, స్థానిక మత్స్యకారులకు ఇస్తే అందరూ ఇళ్లు కట్టుకుంటామని చెబుతున్నారు. సముద్రపు కోతకు గురై ఇళ్లు కోల్పోయిన మత్స్యకారులకు ఈ లేఅవుట్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ప్రదర్శన జరిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.